హాయ్ వివర్స్, మనం వచ్చేసి వ్యాకరణం గురించి తెలుసుకోబోతున్నాము. 8th స్టాండర్డు తెలుగు, పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది, సరళ భారతిలోనిది. అచ్చులు అంటే ఏంటి? ఆ నుండి ఔ వరకు ఉన్నటువంటి గల అక్షరాలను ఏమంటారంటే స్వరములు అని అందురు. వీనినే ప్రాణములు అని కూడా అందురు. సో స్వరములు అంటారు లేదా ప్రాణములు అని అంటారు. అచ్చులు వచ్చేసి ఆ నుండి ఔ వరకు ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే స్వరములు లేదా ప్రాణములు. హల్లులు అంటే కా నుండి క్ష వరకు గల అక్షరాలను వ్యంజనములు అంటారు. వీనిని ప్రాణములు అని కూడా అంటారు. ప్రతి హల్లునందు అచ్చు తప్పనిసరిగా ఉంటుంది. ప్రాణము లేనిచో ప్రాణిగా గుర్తింపబడదు. కాబట్టి ఇక్కడ అచ్చు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అట్లే అచ్చు లేనిదే హల్లు అనేటువంటిది ఉచ్చరించబడదన్నమాట. కాబట్టి అందుకు మీకు ఉదాహరణ వచ్చేసి కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. కా వర్గము, కా వర్గంలో వచ్చేసి క, క, గ, గ, జ్ఞ. చా వర్గములో చ, ఛ, జ, ఝ, ఞ. టా వర్గములో ట, ట, డ, డ, ణ. తా వర్గములో థ, త, ధ, ధ, న. పా వర్గములో ప, ప, బ, బ, మా అనేటువంటిది గుర్తించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి పురుషములు అంటే ఏంటి? పురుషములు అంటే వర్గాక్షరముల్లోని మొదటి అక్షరాలను ఇవి కఠినముగా పలకబడును. కాబట్టి క, చ, ట, త, ప అనేటువంటి అక్షరములు అన్నమాట. సరళములు అంటే వర్గాక్షరాల్లోని 3వ అక్షరములు ఇవి తేలికగా పలకబడుతుంది. అంటే ఏంటి అంటే గ, జ, డ, ద, బ అనేటువంటి అక్షరాలు నార్మల్గా తేలికగా పలుకబడుతుంది అనమాట. నోటి నుంచి వస్తుంది. స్థిరములు అంటే పరుష సరళములు కానివిని వేటిని ఏమంటారంటే స్థిరములు అని అంటారు. ఇక్కడ కొన్ని అర్థవంతమైనటువంటి అక్షరాలు కలిగిగా ఏర్పడినటువంటి దాన్ని పదము అంటారు. క, మ, ల, కమల అనేటువంటిది. ఈ 2 అక్షరాల కలయిక వచ్చేసి ఇక్కడ మనకు అంటే గుణింతము ప్లస్ హల్లు కలిస్తే మనకు వచ్చేసి ఇక్కడ ఒక అక్షరం అనేటువంటిది ఏర్పడుతుంది. వాక్యం అనేటువంటిది ఏంటి అంటే అర్థవంతమైనటువంటి పదము లేదా పదాల సముదాయాన్ని ఏమంటారంటే వాక్యము అని అంటారు. ఉదాహరణకు నేను పాఠము చదువుతున్నాను. సో ఇది వచ్చేసి ఒక వాక్యం అనమాట. వాక్యాంగములు అంటే ఏంటి అంటే కర్త, కర్మ, క్రియ అనేటువంటి 3 వాక్యాంగములు అని అంటాము. వీటిని 3 కలిసి ఉంటాయన్నమాట. సరే, వాక్యాంగములో ఏమేమి చెప్పాము? కర్త అని చెప్పాము, కర్మ, క్రియ అని చెప్పాము కదా. కర్త అంటే ఏంటి అంటే పని చేయువాడిని కర్త అంటారు. ఉదాహరణకు పావని పాట పాడెను. సో ఇక్కడ వచ్చేసి పావని పాట పాడెను అనేటువంటిది అక్కడ కర్త అనమాట. పావని అనేటువంటిది కర్త. పాడినది ఎవరు? పావని. క్రియను చేసినది అంటే పని అనేటువంటి చేసినది పావని కనుక పావని కర్త అయ్యింది. కర్మ అనేటువంటిది ఏంటి అంటే ఫలితము పొందువాడు. కర్మ ఎవరిని, దేనిని అనేటువంటి ప్రశ్నించుకొనగా వచ్చు సమాధానము కర్మ. దేనిని పాడను అనగా వచ్చు సమాధానము ఇదేని పాడాడు? పాట అనేటువంటిది పాడాడు. కాబట్టి అది కర్మ అవుతుంది. పనిని తెలియచేయనది క్రియ. సో పాడుట అన్నది పని అనమాట. పనిని తెలియచేస్తున్నది కాబట్టి క్రియ, కావున పాడుట అన్నది క్రియ. కాబట్టి ఇక్కడ కర్త, కర్మ, క్రియ కలిస్తేనే వాక్యాంగములు అని అంటారు. సరే, వచనములు అంటే మనకు వచనములు 2 రకాలు. ఒకటి వచ్చేసి ఏకవచనము, బహువచనము. ఏకవచనము అంటే ఏంటి? ఒకే వస్తువును గురించి తెలియజేసేటువంటి పదాలని, ఉదాహరణకు కుర్చీ, బల్ల అనేటువంటి దాన్ని ఏకవచనం అంటాము. తర్వాత వచ్చేసి బహువచనంలో వచ్చేసి 1 లేదా 1 కంటే ఎక్కువ వస్తువులను తెలియజేయ పదాలను ఏమంటారు అంటే బహువచనము అంటారు. కుర్చీలు, బల్లలు. సో కాలములు అంటే ఏంటి? కాలములు 4 రకాలు. ఒకటి వచ్చేసి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, తద్ధర్మ కాలము అని మొత్తం 4 రకాలు. కానీ భూతకాలం వచ్చి మనం 3 రకాలని మనం తెలియజేసుకుంటూ ఉంటాము. భూతకాలం వచ్చేసి జరిగిపోయినటువంటి విషయాన్ని తెలియజేసి దాన్ని ఏమంటారంటే భూతకాలము అని అంటాము. ఉదాహరణకు శాంత పాఠశాలకు వచ్చాను. ఆ అమ్మాయి వచ్చేసిందనమాట. కాబట్టి ఇది భూతకాలంలో ఉన్నది. వర్తమాన కాలము అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలాన్ని ఏమంటారంటే వర్తమాన కాలము అంటారు. జమున పాఠము చదువుతున్నది, ఇప్పుడు చదువుతుంది కాబట్టి ఇది వర్తమాన కాలము. భవిష్యత్ కాలము అంటే జరగబో విషయాలను తెలియజేసి దాన్ని ఏమంటారంటే భవిష్యత్ కాలము అంటాము. కరుణ పాట పాడబోచున్నది, అమ్మాయి ఇంకా పాడలేదు, పాట పాడబోచున్నది కాబట్టి ఇక్కడ వచ్చేసి భవిష్యత్ కాలము. తద్ధర్మ కాలము అంటే ఎప్పుడు జరిగే పనులను గురించి తెలియజేసేది, ఎప్పుడూ జరిగేటువంటి పనులను గురించి తెలియజేసి దాన్ని ఏమంటారంటే తద్ధర్మ కాలము అని అంటారు.
సో ఇక్కడ వచ్చేసి సూర్యుడు ఉదయించును, గాలి వీచును ఇవనేటువంటిది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కాబట్టి దీన్ని తద్ధర్మ కాలము అని అంటాము. మనకు వాచకములు 3 రకాలు. ఒకటి వచ్చేసి మహద్వాచకము అని. మహద్వాచకము అంటే పురుషులను తెలియచే పదాలని ఏమంటారంటే పుంలింగము అని చెప్పేవాళ్ళము, లింగాలను కాకుండా. ఇప్పుడు వచ్చేసి వాచకములు అని అంటున్నారు. మహద్వాచకము అంటే పురుషులను తెలియచే పదాలని మహద్వాచకము అంటాము. వాడు, అతడు, రాముడు అనేటువంటిది. మహతీవాచకం అంటే స్త్రీలను గురించి తెలియజేసే దాన్ని పదాలను ఏమంటామంటే మహతీవాచకము. ఉదాహరణకు ఆమె, రాధ, పాప. తర్వాత వచ్చేసి అమహద్వాచకము. అమహద్వాచకము అంటే జడవాచకములను తెలియచేటువంటి పదాలను అమహద్వాచకము అంటారు. జడవాచకము అంటే ఏంటి? ఎక్కడ వేసినటువంటివి అక్కడే ఉంటాయన్నమాట. అంటే వాటికి కదలికలు లేవు, ప్రాణములు లేవు కాబట్టి వాటిని ఏమంటామంటే అమహద్వాచకము అంటాము. పుస్తకము, నల్లబల్ల ఇవన్నీ వచ్చేసి ఎక్కడ వేసినవి అక్కడే ఉంటాయన్నమాట. వస్తువులు అనమాట. వస్తువులు వాటిని గురించి తెలియజేస్తాను ఏమంటామన్నా అమహద్వాచకము అంటాము. భాషా భాగాలు నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయము అని 5 భాషా భాగములు అని అంటారు. ఇక్కడ నామవాచకములను పేర్లను తెలియచేసేదాన్ని ఏమంటామంటే ఉదాహరణకు కమల, కలువ. సర్వనామం వచ్చేసి నామవాచకం బదులుగా వాడబడినటువంటి దాన్ని ఏమంటామంటే అతడు, ఆమె, వాడు అనేటువంటిది. అంటే నామవాచకం అని ఉపయోగించకుండా వేరే పదాలను ఉపయోగించి వాడేటువంటి దాన్ని సర్వనామము అని అంటాము. క్రియ అంటే పనిని గురించి తెలియజేస్తాన్ని ఏమంటామంటే క్రియ అని అంటాము. ఈ క్రియలో 2 క్రియలు ఉంటాయన్నమాట. సమాపక క్రియ అంటే వాక్యము పూర్తయినట్టుగా ఉండేటువంటిది. దాన్ని ఏమంటామంటే వాక్యం యొక్క అర్థమును పూర్తి చేయు క్రియలు. అంటే ఆ యొక్క వాక్యం వచ్చేసి పూర్తిగా అర్థం అవ్వాలి. సో ఎదుటి వారికి అర్థం అవ్వాలి. దాన్ని సమాపక క్రియ అని అంటాము. అసమాపక క్రియ బాలుడు ఆడుకొనుచున్నాడు. తర్వాత వచ్చేసి అసమాపక క్రియ అంటే వాక్యం యొక్క అర్థము పూర్తి చేయని క్రియాపదాలను ఏమంటామంటే అసమాపక క్రియ అని అంటాము. కాబట్టి కమల పాఠమును విని అంటే సగమే చెప్పున్నారన్నమాట. విని ఏం చేసింది అంటే అనేటువంటిది తర్వాత అనేటువంటిది ఇవ్వలేదన్నమాట. కాబట్టి ఇది అసమాపక క్రియ, పూర్తి కాలేదన్నమాట ఈ యొక్క క్రియ. సరే, సమాపక క్రియలు 2 రకాలు. ఒకటి వచ్చేసి సకర్మక క్రియ, కర్మతో కూడినటువంటి క్రియలు. వాడు పాఠమును రాసను. తర్వాత అకర్మక క్రియ అనేటువంటిది ఏంటి అంటే కర్మ లేనటువంటి క్రియలు. వాడు వ్రాసను అనేటువంటిది అకర్మక క్రియ. సో క్రియలు వచ్చేసి 2 రకాలు అనమాట. సకర్మక క్రియ, అకర్మక క్రియ. సో కర్మ అనేటువంటిది లేకుండా ఉండేటువంటిది ఏమంటారంటే అకర్మక క్రియ అని అంటాము. తర్వాత వచ్చేసి సకర్మక క్రియ అంటే అక్కడ వచ్చేసి కర్మ అనేటువంటిది కూడినటువంటి క్రియలను ఏమంటామంటే కర్మతో కూడినటువంటి క్రియలను ఏమంటామంటే సమాపక క్రియలు అని అంటాము. విశేషణము అంటే ఏంటి తెలుసుకుందాము. నామవాచకము సర్వనామములోని విశేష విషయములను, రంగును, స్వభావమును, గుణములను తెలియజేస్తుందని ఏమంటామంటే విశేషణము అని అంటాము. ఇక్కడ వచ్చేసి గుణ విశేషణము, గుణమును తెలియజేస్తుందని ఏమంటామంటే గుణ విశేషణము. మంచి బాలుడు. క్రియా విశేషణం అంటే క్రియ యొక్క విశేషణ గుణాన్ని తెలియజేస్తుందని ఏమంటామంటే క్రియా విశేషణం అంటాము. ఇక్కడ వచ్చేసి వేగముగా పరిగెత్తెను. ఇక్కడ వచ్చేసి అవ్యయము అంటే ఏంటి? లింగ, వచన, విభక్తులు లేని పదాలను అవ్యయాలు అని అంటారు. సడన్గా వస్తుంది మన నోట్లో నుంచి ఆహా, ఔరా, అక్కడ, అప్పుడు అని సడన్గా మనము మాట్లాడేటువంటి సందర్భంలో మనకు తెలియకుండా వచ్చేటువంటి పదాలను ఏమంటామంటే అవ్యయము అని అంటాము. సరే, వాక్యముల్లో రకాలు ఏంటి? వాక్యముల్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యం అని 3 రకాలు. ఇక్కడ సామాన్య వాక్యం వచ్చేసి ఒక సమాపక క్రియ కలిగినటువంటి వాక్యం వచ్చేసి దాన్ని సామాన్య వాక్యము అంటారు. దీప పూలను కోసెను. తర్వాత సంయుక్త వాక్యము అంటే ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిపి ఏకవాక్యముగా ఏర్పడినటువంటి దాన్ని, అంటే మధ్యలో కామా ఉంటుందన్నమాట, మనం కనిపెట్టేయచ్చు. సో ఇక్కడ ఏమేమి ఉపయోగిస్తారంటే సంయుక్త వాక్యంలో సామాన్య వాక్యములను సంయుక్త వాక్యములుగా మార్చినప్పుడు కానీ, కాబట్టి, అందువలన, అయితే వంటి ప్రత్యయాలను నడుమ చేర్చవలను. ఇలా చేర్చినట్లయితే దాన్ని ఏమంటామంటే సంయుక్త వాక్యము అని అంటాము. సో ఎలాగా? ఉదాహరణకు వచ్చేసి దీప పూలను కోసెను కానీ దండను కూర్చలేదు, దండను చేయలేదన్నమాట. సో ఈ విధంగా వచ్చేసి సంయుక్త వాక్యం అనేటువంటిది ఏర్పడుతుంది. సరే, విభక్తి ప్రత్యయములు అంటే ఏంటి? విభక్తి ప్రత్యయములు అంటే వాక్యములోని పదాలకు పరస్పర సంబంధమును కలిగించినవి విభక్తులు అనమాట. అంటే ఒక వాక్యము మధ్యలో వచ్చేసి కొన్ని పదాలను చేరిస్తేనే ఆ యొక్క వాక్యం అనేటువంటిది పూర్తవుతుంది. సో కాబట్టి ఆ విభక్తులను తెలుపున దాన్ని ఏమంటారంటే ప్రత్యయము అని అంటారు. వీటిలో 8 రకాలు. ఒకటి వచ్చేసి ప్రథమా విభక్తి అంటే డు, ము, వు, లు అనేటువంటి అక్షరాలు చివరిలో వచ్చినట్లయితే దాన్ని ప్రథమా విభక్తి అని. ద్వితీయ విభక్తి అంటే నిన్,
నున్, లన్, కూర్చి, గురించి అనేటువంటి పదాలు కానీ వచ్చినట్లయితే ద్వితీయ విభక్తి అని. తృతీయ విభక్తి అంటే చేతన్, చేన్, తోడన్, తోన్ అనేటువంటివి వచ్చినట్లయితే తృతీయ విభక్తి అని. చతుర్థి విభక్తి అంటే కొరకున్, కై అనేటువంటి పదాలు కానీ వచ్చినట్లయితే చతుర్థి విభక్తి అని. పంచమీ విభక్తి అంటే వలనన్, కంటెన్, పట్టి అనేటువంటి కానీ వచ్చినట్లయితే పంచమీ విభక్తి అని. షష్ఠీ విభక్తి అంటే కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ అనేటువంటి కానీ వచ్చినట్లయితే షష్ఠీ విభక్తి. సప్తమీ విభక్తి అంటే అందున్, నన్ అనేటువంటి పదాలు కానీ వచ్చినట్లయితే సప్తమీ విభక్తి. సంబోధన ప్రథమ విభక్తి అంటే ఓ, ఓయి, ఓరి, ఓసి అనేటువంటి పదాలు కానీ వచ్చినట్లయితే వాటిని సంబోధన ప్రథమా విభక్తి అని అంటారు. ఇక్కడ వాక్యముల్లో భేదాలు అనేటువంటి తెలుసుకోబోతున్నాము. నిశ్చయార్థక వాక్యము అంటే నిశ్చయ విషయాన్ని తెలియచేయని ఏమంటారంటే నిశ్చయ వాక్యము. అది పూలు సువాసన వెదజల్లుతుంది. ఇది ఎప్పుడూ జరిగేటువంటి ఒక సంఘటన. అంటే కొన్ని పూలు వచ్చేసి మంచి వాసన వెదజల్లుతుంది. ఇది వచ్చేసి నిశ్చయంగా జరుగుతుంది కాబట్టి ఇది నిశ్చయార్థక వాక్యము. వ్యతిరేకార్థ వాక్యము అంటే వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని తెలియజేసి దాన్ని ఏమంటారంటే ఇవి వచ్చేసి వ్యతిరేక వాక్యము. వర్షము కురవలేదు, పంటలు పండలేదు అనేటువంటి వ్యతిరేక వాక్యము. అంటే అవి జరుగుతుంది కానీ వాటిని వ్యతిరేకంగా చెప్పినప్పుడు దాన్ని వ్యతిరేక వాక్యము అంటాము. ప్రశ్నార్థక వాక్యము అంటే ప్రశ్నించినట్లు ఉండుటువంటి వాక్యాలని ప్రశ్నార్థక వాక్యము. నీకు అబ్దుల్ కలాం ఎవరో తెలుసా? నీకు తెలుగు పాఠ్యపుస్తకంలో ఏ పాఠం అంటే ఇష్టము? ఈ విధంగా ప్రశ్నలు అడిగినది దాన్ని ఏమంటారంటే ప్రశ్నార్థక వాక్యము అంటాము. ఆశ్చర్యార్థక వాక్యము అంటే ఆశ్చర్యాన్ని, విచారాన్ని తెలియచేయటువంటి వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యము అని అంటాము. అబ్బా అదేంటి, అలా జరిగిందా, అంత అయిపోయిందా, ఏంటి అనేటువంటి ప్రశ్నలు వస్తాయి కదా, దాన్ని ఆశ్చర్యంతో కూడినటువంటి ప్రశ్నలు అనమాట. సో ఏ విధంగా అంటే ఆహా ఆ భవనములు ఎంత ఎత్తుగా ఉన్నవి, అయ్యో బస్సు ఎక్కలేకపోయానే అంటూ ఈ విధంగా కొన్ని ప్రశ్నలు వచ్చేసి మన మనసులో నుంచి ఆశ్చర్యంతో కూడినటువంటి ప్రశ్నలు అనమాట. అంటే బస్సు వచ్చింది కానీ నేను ఎక్కలేకపోయాను అనేటువంటిది కొన్ని సందర్భాలు ఆశ్చర్యంతో కూడినటువంటి వాక్యాలను పలికినప్పుడు వాటిని ఏమంటారంటే ఆశ్చర్యార్థక వాక్యము అని అంటారు. సో మొత్తము వీటికి సంబంధించినవే ఎక్కువగా మీకు ఎగ్జాముల్లో వస్తూ ఉంటుంది.